పేటలో భాగంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడైతే ఎలక్ట్రానిక్ వస్తువులు నిరుపయోగంగా ఉన్నాయో ఎలక్ట్రానిక్ సంబంధించి నిరుపయోగంగా ఉన్న వస్తువులన్నీ ఇంట్లో నుంచి సేకరించి అవన్నిటినీ కూడా ఒక పాయింట్కి చేర్చేటువంటి విధంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయటం జరిగింది. అటువంటి నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ అన్నీ కూడా మళ్ళా తిరిగి దాన్ని మళ్ళా ఉత్పత్తి చేసేదానికి రీప్రొడ్యూస్ చేసేటువంటి దానికి ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి వారి ప్లేస్ ఒకటి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దానికి ఈరోజు చిలకలూరుపేటలో ఇప్పటి వరకు 2 టన్నులు కమిషనర్ గారు 2 టన్నులు ఇప్పటికీ కలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ చూశారు ఆ టైపుగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించి ఉపయోగంలో లేనటువంటి మొత్తం కూడా కలెక్ట్ చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డంప్ యార్డ్ ఎక్కడైతే డంప్ యార్డ్స్ లిఫ్ట్ చేయాలి, ఇంకా ఎక్కడైతే చెత్త లేకుండా ఉండాలి, జీరో చెత్త ఉండేటువంటి పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా 3వ శనివారం ఈరోజు వినుకొండలో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎమ్మెల్యేలను అక్కడే పాల్గొనమని, దీనివల్ల ప్రజల్ని చైతన్యం చేయాలి. ఎవరు ఉండేటువంటి ప్రాంతాల్లో వారే పరిశుభ్రతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే చేస్తుంది మాకెందుకు అనేటువంటిది అనుకోకుండా ప్రభుత్వం ప్రజలకు కూడా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. ప్రజలు ఎప్పుడైతే భాగస్వాములు అవుతారో, ప్రజలు ఎప్పుడైతే మనం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాము, అంటువ్యాధులు ప్రబలకుండా ఉందాము అనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ఎవరైతే స్కావెంజర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడితే కొంతమేరకు అవుతుంది. పూర్తి స్థాయిలో అవ్వాలి అంటే ఎక్కడికక్కడ వారు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ స్కావెంజర్స్ నిర్లిప్తగా ఉన్నా ప్రజల నుంచి కూడా స్పందన ఉండాలి, అధికారుల మీద ఒత్తిడి ఉండాలి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండటమే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ చిలకలూరుపేట యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.